హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2025కి సంబంధించి నిన్నైతే మనకి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి ఈ యొక్క రీకౌంటింగ్ అలాగే రీవెరిఫికేషన్ ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫీజు ఎంత ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుకైతే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుకైతే మనకి ఈ యొక్క 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి నిన్నైతే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. దీంట్లో భాగంగా 1,23,477 మంది ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారు. దీంట్లో 94,117 మంది ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం జరిగింది. వీళ్ళు కాకుండా ఎవరైతే ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరుతున్నారో మీకు సంబంధించి మీకు కనుక నేను ఎగ్జామ్ అనేది బాగా రాశాను అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క రీకౌంటింగ్ అని లేదంటే రీవెరిఫికేషన్కి అప్లై చేయండి. ఎందుకంటే మీకు 1 or 2 మార్క్స్ కనుక తగ్గినట్లయితే పాస్ మార్క్కి వాళ్ళైతే మీ యొక్క మార్క్స్ అనేవి మళ్ళీ రీకౌంట్ చేసి ఏమైనా మిస్ అయితే కనుక యాడ్ చేస్తారనమాట. ఎవరికైతే నేను ఎగ్జామ్ అనేది బాగా రాశాను అనిపిస్తే కనుక కంపల్సరీగా ఈ యొక్క రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్ దేనికో దానికి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఈ మంత్ 13th నుంచి 19th వరకు కూడా ఈ యొక్క రీకౌంటింగ్ అని లేదంటే రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి రీకౌంటింగ్ వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్కి 500 రూపాయలు, అలాగే రీవెరిఫికేషన్ వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్కి 1000 రూపాయల చొప్పున మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఒక ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారో మీ యొక్క మార్క్స్ అనేవి ఎంత వచ్చాయి ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దానికి సంబంధించి మీరు ఈ యొక్క రీకౌంటింగ్ అనే రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే బాగుంటుందా లేదంటే ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా డీటెయిల్గా చెప్తాను. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.